శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన దినములో మరొక్కసారి మీ అందరితో కూడి కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనము. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుని మందిరానికి చేరడం ద్వారా లేక రావడం ద్వారా ఎంతో మేలు. ఎందుకంటే యోబు భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాలములు చేసి నన్ను రూపించెను, నన్ను జ్ఞాపకం చేసుకో అని మాట్లాడుతున్నాడు. దేవుడే మనల్ని చేశాడు. మట్టి ముద్దగా ఉన్న మనలను, తల్లి గర్భములో రక్తపు గడ్డగా ఉన్న మనలను సృజించిన వాడు ఆయనే. ఆయన చేతులే మనకు అవయవ నిర్మాణములు చేశాయి. ప్రియ సహోదర సహోదరులారా, ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నువ్వు కేవలము ఒక మట్టి ముద్దవు. అయితే దేవుడు నిన్ను రూపించి జీవాత్మను అనుగ్రహించి నీ ఆత్మను కాపాడుచున్నాడు అన్నటువంటిది గ్రహిస్తున్నావా? లేక దేవుడు ఎవరు అని ప్రశ్నిస్తున్నావా? నా బలము, నా జ్ఞానము, నా గొప్పతనము అనుకుంటూ ఉంటున్నావా? ప్రియులారా గమనించండి, మనము మట్టితో చేయబడిన వారం కాబట్టి మరణించేటప్పుడు తిరిగి మట్టికే చేరుతాం. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని ప్రసంగి గ్రంథంలో చెప్పబడింది. ప్రియులారా, ఈరోజు నా మాటలు వింటున్న నీవు నిర్లక్ష్యపరచుక నేను మట్టిని, రక్తపు ముద్దను, ఇది కేవలము దేవునికి సమర్పించుకోవాలి, దేవుని ఆరాధించడానికి వాడుకోవాలి అన్నటువంటి గొప్ప నమ్మకంతో నీవు సృజించినటువంటి సృష్టికర్త దగ్గరకు కుటుంబ సమేతంగా వచ్చి మోకరించు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు మరుగైనటువంటి గొప్ప కార్యములు, నీకు గూఢమైన రహస్యాలు దేవుడు బయలుపరుస్తాడు. నిశ్చయముగా నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచువాడు ఆయనే, ఆయనే, ఆయనే. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిశ్చయముగా ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా మీ సన్నిధికి వచ్చి సాగిలపడి మీరిచ్చే దివ్య సందేశం ద్వారా వారి జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందించున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.